ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే, మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది. ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరు ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే, నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి చెప్పండి. త్వరగా చెప్పు, త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో. జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండ్రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి, కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడటం లేదా నీకు? వద్దు, వదిలేయండి కిందకి దిగు. వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్ కి గుద్దేశావు. బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అన్నానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్లో ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే, చెప్పండి అన్నయ్య. ఓకే అండి. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు.
ఏమండి బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే నేను వెళ్ళి రెడీ అవుతా. అరే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి ఇవాళ, నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. ఆ, సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే మాలా వచ్చేసింది, నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఉమ్, ఒక విషయం నాకు చెప్పు. ఉమ్, నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఆ చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు?
జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు అద్భుతం సార్. సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి శంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. మమ్మల్ని రమ్మంటారా సార్? వీ నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్, రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎనీ మూమెంట్ అవుట్ సైడ్? నెగిటివ్ సార్. రోజర్ దట్. మూవ్ శంషేర్. ఫర్దీన్ రూమ్స్ అన్ని చెక్ చేయడం స్టార్ట్ చేయి. Yes, sir. శంషేర్, ఫాలో మీ. షార్ట్ రేంజ్ కాంబాట్ బడీ. రోజర్ దట్ సార్. ఏమైంది బాబు? అంతా బానే ఏం ఉంది కాలేదు. కదా? మీరు లోపలే ఉండండి, ఏం కాదు. డోర్ మూసే ఉంచండి. మమ్మల్ని వదిలేయండి. ముందుకు రాకండి, ముందుకు రాకండి. నన్ను నమ్ము, నేను ఎవరు ఏం చేయరు. గన్ కింద పడే. మీ ఆర్మీ వాళ్ళకి ఇంకా పోలీసులకి రోడ్ క్లియర్ చేసి నన్ను వెళ్ళనిమని చెప్పండి. మమ్మల్ని నమ్ము, వాళ్ళని వదిలే. మీకు వినపడడం లేదా? తుపాకీ కింద పెట్టండి. అదే పద 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 పద. నేను జోక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా మీకు? చాలా వెనక్కి వెళ్ళండి, లేకపోతే వీడిని కూడా లేపేస్తాను. మమ్మల్ని మా మిషన్ పూర్తి చేయకుండా ఎవరు ఆపలేరు. One civilian killed. First room on the second floor, on the right side. నాకు వాడు ప్రాణాలతో కావాలి ఫర్దీన్. మమ్మల్ని మా మిషన్ పూర్తి చేయకుండా ఎవరు ఆపలేరు. వెనక్కి వెళ్ళండి,
లేదంటే వీడిని కూడా నువ్వు లేపేస్తాను. అసలు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నీకే చెప్పేది వదిలే. వెనక్కి వెళ్ళండి. వదిలే వదిలే వెపన్ వదిలే. నీ వాళ్ళు అందరూ చనిపోయారు. వదిలే. ఒకవేళ నిన్ను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాళ్ళం. కింద పెడుతున్నాను, తుపాకీ కింద పెడుతున్నాను. వాడి మాటలు వినకండి సార్. నన్ను నమ్మండి. షంషేర్ వెపన్ డౌన్. డోంట్ డు దిస్ సార్. షూట్ చేయొద్దని చెప్పాను కదా ఫర్దేన్. అతను మిమ్మల్ని కాల్చేవాడు సార్. హీస్ రైట్ సార్. వన్ మోర్ టెర్రరిస్ట్ డౌన్. రోజర్ సార్. జై హింద్ సార్. వాట్స్ యువర్ అప్డేట్? ఇద్దరు పారిపోయారు సార్. నాకు తెలిసి స్టేషన్ నుండి వెళ్ళిన ప్రతి బండిని ఇంటర్సెప్ట్ చేసి వెతకాల్సి ఉంటుంది సార్. గెస్ట్ హౌస్ నుంచి మీరు రికవర్ చేసిన వస్తువులతో సమాధానం వెతకడం చాలా కష్టంగా ఉంది. ఈ మ్యాప్లో మార్కులేం లేవు. బ్యాగ్లో అన్ని బట్టలే ఉన్నాయి, ఇంకా ఈ గన్స్. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, వాళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కడైనా ప్రాణాలతో దొరుకుంటే మనకు హెల్ప్ఫుల్గా ఉండేది. ఏం పర్వాలేదు సార్. రాబోయే కొన్ని రోజుల్లో జమ్మూలో ఏదైనా మేజర్ ఈవెంట్? అసెంబ్లీ సెషన్ మొదలు కాబోతుంది. బహుశా దానికి రిలేటెడ్ కావచ్చు. పవర్ఫుల్ జనాలు ఉంటారు అక్కడ. యువర్ రైట్ సార్. వాళ్ళు ఎవరైనా టార్గెట్ కావచ్చు. చూద్దాం. ఐ హోప్ ఈ విరిగిన ఫోన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టొచ్చేమో. సార్ సార్ ఎనీ అప్డేట్? త్రివేణి, నేను మీకే కాల్ చేయబోతున్నాను. వీఆర్ ట్రైయింగ్ టు ట్రయాంగులేట్ ద లొకేషన్. ఏదైనా తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రోజర్ దట్ సార్. సార్ సార్ జమ్మూ రూమ్ నుండి మాకు ఒక హ్యాండ్ గన్, ఒక మ్యాప్, అలాగే కొన్ని బట్టలు దొరికాయి సార్. అంతే సార్. ఇంటెలిజెన్స్ నుంచి న్యూ అప్డేట్ ఏంటంటే అటాక్కి 10 నిమిషాల ముందు కాల్ వచ్చింది, అలాగే 4 నిమిషాలు మాట్లాడారు. లొకేషన్ ఐడెంటిటీ గురించి తెలియలేదు కదా? లేదు సార్. ఒకవేళ ఎవరైనా మనకు దొరుకుంటే ఏదైనా తెలుసుండేది. నువ్వేం ఫీల్ అవ్వకు త్రివేణి. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. నువ్వు నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేశావు. వాడు ఫైర్ చేస్తే మనం రెస్పాండ్ అయ్యాము. ఐ నో సార్, బట్ ఇట్ వాజంట్ గుడ్ ఎనఫ్. మనం పట్టుకుని ఉండాల్సిందే. ప్రతి ఒక్క కళ నిజం అవదు, కానీ నీ కళ మాత్రం నిజమైంది. నీ లీవ్ అప్రూవ్ అయింది. వెళ్ళు, గెట్ మ్యారీడ్. సార్ నేను ఇప్పుడే వదిలి వెళ్ళలేను సార్. సార్ జమ్మూపై అటాక్ జరగబోతోంది. ఐ కాంట్ లీవ్. త్రివేణి. సార్ ప్లీజ్ సార్. ఓకే. ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very వెళ్ళాం. nice. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ? బాబు తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని చాలు చాలు తెలియదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను.
తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. మ్. సరే ఒక విషయం చెప్పు, త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? ఆ, మీరెక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ ఏమైనా వెళ్తున్నాను, దొరికిందా శంషేర్? లేదు సార్, సెర్చింగ్. సార్ నా ట్రైన్ వచ్చింది. ఒక నిమిషం ఆగు. ఫర్దీన్ సార్, ఫర్దీన్ సార్. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఎందుకు పరిగెడుతున్నావు? సార్ ఇందులో ఏమి లేవు సార్. సార్, స్ట్రీట్ లైట్ పార్ట్స్. ఏమి లేవు సార్, నిజంగా ఏం లేవు సార్. నన్ను క్షమించండి సార్. సార్ ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు సార్. అవి అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయని అనుకున్నాను సార్. నన్ను క్షమించండి సార్. సార్ నన్ను క్షమించండి సార్. క్షమించండి సార్. నీ కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదరా, వెళ్ళి పని వెతుక్కో. అలాగే సార్, అలాగే సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చేయను సార్. ఇంకెప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ మీద చేయకూడదు, సరేనా? సరే సరే, సార్, పో. క్షమించండి సార్. ఓ స్టేషన్ మాస్టర్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇదోసారి చూడు. ఇది ఇదొద్దు బాగుందా? ఇదొద్దు ఇదొద్దు. ఇదొద్దా? హలో, ఎప్పటి నుండి కాల్ చేస్తున్నాను. సరే, ఫోన్ స్పీకర్ ఆన్ ఉంది. అరే వా, డిస్క్లైమర్ భలే ఇచ్చారు. కాదు కదా. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అరే, సెలవు సంగతి ఏమైందిరా? అమ్మ సడన్ గా పని పడింది, అది కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాను. నో ఎక్స్క్యూజ్ ఆఫ్టర్ దట్. పోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. త్వరగా రండి. ఇప్పుడు కూడా లౌడ్ స్పీకర్ లోనే మాట్లాడతావా, తీసేస్తావా? హా, ఐ మిస్ యూ. మీ టూ. మీకు ఇంకా కొన్ని రోజులు పడుతుందా? లేదు, కాస్త టైం పడుతుందా అంతే. త్వరగా రండి. వస్తాను. సరే, పని చూసుకోవాలి. బాయ్. See you. ఎవరు బాక్సులు ఇవి? ఫర్దీన్, దీన్ని తెరవడానికి ఏదైనా తీసుకురా. ఆ రెండోది కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేయి. సార్, కార్పెట్లు ఉన్నాయంతే. అన్ని కార్పెట్సే సార్. క్లోజ్ చేయండి. ఏంటి ఇంత సామాన్లా? ఇది ఏటా కోసమా లేక యుద్ధం కోసమా? సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. త్రివేణి, సార్, టెర్రరిస్ట్ ఫోన్కి ఏదైతే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ నుంచి ఆఖరి కాల్ ఒక లోకల్ నెంబర్కి వెళ్ళింది. లొకేషన్ పంపించే నీకు, పాత బజార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైర్ గుర్తులు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఏదో ట్రక్ లాగా అనిపిస్తుంది. మోటార్ కూడా వేడిగా ఉంది.
ఎవరో ఇప్పుడే వెళ్ళట్టున్నారు. జమ్మూ స్టేషన్ పైన అటాక్ జరగబోతోంది. ఈ సేమ్ బ్రాండ్ బాక్సులు నేను ఉదయం స్టేషన్లో కూడా చూశాను. ఆ మిలిటెంట్స్ ఆల్రెడీ స్టేషన్లో ఉన్నారు, అది కూడా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో. రాజ్వీర్, వెంటనే స్టేషన్ మాస్టర్కి కాల్ చేయి, త్వరగా అందరూ ఐడీని చెక్ చేయమని చెప్పు. ఓకే సార్. ఫర్ దెన్ స్టార్ట్ ద కార్. చెప్పు త్రివేణి. సార్, టెర్రరిస్టులు జమ్మూ స్టేషన్ పై అటాక్ చేయబోతున్నారు సార్. నేను వెంటనే టీంని పంపిస్తాను. సార్, మీరు చేరుకునే లోపు లేట్ అయిపోతుంది సార్. ఫీల్డ్లోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. అది కరెక్ట్ కాదు త్రివేణి. అక్కడ ఎంతమంది ఉన్నారని మనకు అంచనా కూడా లేదు. సార్, మీకు మాట ఇస్తున్నాను, అక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. అలో మీ టు లీడ్ ద ర్యాపిడ్ యాక్షన్ టీమ్ సార్. త్రివేణి, దట్స్ నాట్. ఓకే సార్, మీరు ఎస్ అనొద్దు, అలానే నో కూడా అనొద్దు. థ్యాంక్ యూ సార్. జై హింద్. ఇటువైపు నుంచి వెళ్ళు. వెనక్కి 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 పెంచు, స్పీడ్ పెంచు పెంచు. ట్రైన్లో చాలా దొంగతనాలు జరుగుతాయి. కట్టడానికి చైన్ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నాను. చాలా మంచి పని చేసావు. సరే, ఫోన్లో ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ ఉంది. ఓకే, సరే, నువ్వు అక్కడికి చేరుకోగానే ఇదిగో. మామయ్యకి ఇది నీ బ్యాగ్లో ఉంచుకో. అయ్యో నాన్న, ఇవన్నీ ట్రైన్ లో కూడా దొరుకుతాయి. మీరేం ఆ, టెన్షన్ సరే, పడుతున్నారు? ఉంచు. వినండి, కాస్త బిస్కెట్ కూడా తీసుకురండి. ఆరెంజ్ క్రీమ్ ది. ఆ, ఎవరికి ఓకే, ఓకే, తెలుసు నేను అక్కడ తీసుకొస్తా. దొరుకుతుందో అమ్మా, దొరకదో? నేను ఈ గ్రామానికి వెళ్ళడం లేదు కదా. ఎస్ సార్. త్రివేణి, జమ్మూ తవి స్టేషన్ పైన టెర్రరిస్ట్ అటాక్ మొదలు పెట్టారు. రోజర్ దట్ సార్. పద పద పద, స్పీడ్గా పద పద. శంషేర్, కవర్. రోజర్ సార్. Pin him down. ఫర్దీన్, పార్సిల్ రూమ్ లోకి పంపించు అందరినీ. రోజర్ దట్ సార్. నేను మిమ్మల్ని కవర్ చేస్తాను, మీరు పార్సిల్ రూమ్ బయటకు వెళ్ళండి. ఫాస్ట్ 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 ఫాస్ట్, కమ్ ఆన్. కిందకి 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 మిమ్మల్ని ప్లీజ్
లోపలికి లోపలికి రండి త్వరగా, త్వరగా, త్వరగా. పదండి పదండి. త్వరగా 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 మెల్లగా 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 కింద నుంచి వెళ్ళండి. త్వరగా త్వరగా. నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. నేను బిఎస్ఎఫ్ ఆఫీసరే సార్. One terrorist down. ఫర్దీన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి ఫైరింగ్ వస్తోంది. నేను అటువైపు వెళ్తున్నాను. ఐ నీడ్ యూ టు కవర్ మీ. Roger that, sir. జమ్మూ తావి రైల్వే స్టేషన్ పై తీవ్రవాదులు మేము ఏదో దాడికి ఒకటి ఇస్తాం. దిగారు. ప్రస్తుతం అక్కడ ఒక్క నిమిషం. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని తెలుస్తోంది. జమ్మూ తావి రైల్వే స్టేషన్ పై తీవ్రవాదులు దాడికి దిగారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. భారీ సంఖ్యలో తూటాల శబ్దం వినబడుతుంది. అలాగే ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఇంకా తెలియలేదు. త్రివేణికి ఒకసారి కాల్ చేయమ్మా. నేను యూనిట్కి ఫోన్ చేస్తాను. బేస్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ త్రివేణి అక్కడ లేడు కదా. నేను హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయండి. దమ్ముంటే బయటికి రా. డౌన్ డౌన్, కిందకు ఉండండి, కిందకి పదండి పదండి. కిందకు వంగండి. ఆగరా. మనం ఈ ట్యూబ్లెట్స్ పేల్చాల్సి ఉంటుంది ఫర్దీన్. అమ్యునిషన్ లిమిటెడ్ ఉంది సార్. ఒకవేళ వాడు చీకట్లో ఫైర్ చేస్తే మనం చూడొచ్చు. వీ నీడ్ టు బర్స్ట్ దెమ్.
సార్ ఐ నీడ్ కవర్. నేను వస్తున్నా నీ వైపు. Are you okay? Yes, I'm okay. నీతి లేని కుక్కల్లారా, రండి ఇటువైపు. ఓకే శంషేర్? ఎస్ సార్. ఓకే సార్. చెక్ త్రివేణి. बंस तारा अब फलक से हम नजारे देखेंगे, हम वतन में जोश से भरे खून सारे देखेंगे. మిషన్ అకంప్లిష్డ్ సార్. ने मांगा था लहू फर्ज हमने अदा किया, फहरा देना तिरंगा, फहरा देना तिरंगा, हम बहारे देखेंगे. बन सितारा अब फलक से ओ वंदे मातरम. హలో, ఎక్కడున్నా? టీవీ ఆన్ చేయి త్వరగా. ఎందుకు? ఏమైంది? ఒక్క నిమిషం చేస్తున్నాను. జమ్మూ తవి స్టేషన్లో జరిగిన అటాక్లో లెఫ్టినెంట్ త్రివేణి క్యూఆర్టీ టీం 300కు పైగా ప్రాణాలను కాపాడింది. అలాగే తీవ్రవాదులందరినీ అంతం చేశారు. అందిన సమాచారం ప్రకారం లెఫ్టినెంట్ త్రివేణికి ఎక్కువ గాయాలైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నేను తెలియజేస్తుంది, జమ్మూ తావి రైల్వే స్టేషన్లో ఫైజాక్లై లెఫ్టినెంట్ త్రివేణి సింగ్ వీరమరణం పొందారు. అతని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అతను ఎంతో ధైర్యంగా 4 తీవ్రవాదుల్ని ఎదుర్కొన్నారు. అలాగే వారిని ఆపడంలో విజయం సాధించారు. అతని ప్రాణత్యాగం వల్ల పార్సిల్ రూములో 300 మంది ప్రాణాలతో ఉన్నారు. భారత రాష్ట్రపతి తరపున ఈ కష్ట సమయంలో ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. दरिया बहता है आखिर अपने समंदर में, आपसे सीखा है जिंदगी गम सही हो बड़ी, इजाजत तेरी नाले में सका सांसे मेरी अब तुझ में रहे उन फूलों के तले, माफी मुझे
यादों में तेरी बाहों में तेरे जो प्यार है ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది? ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరు ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి చెప్పండి. త్వరగా చెప్పు. త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండి రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి. కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడడం లేదా నీకు? వద్దు, వదిలేయండి వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్ కి గుద్దేశావు. హ? బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అనడానికి ఆలోచించండి. ముందుకెళ్ళేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్ల ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే చేయండి. ఓకే అండి. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా.
అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే నేను వెళ్ళి రెడీ అవుతా. అరే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది, మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. ఆ, సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే మాలా వచ్చేసింది, నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఉమ్, ఒక విషయం నాకు చెప్పు. ఉమ్, నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. తిరిగిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఆ చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేసాం.
ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంబాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. మమ్మల్ని రమ్మంటారా సార్? వీ నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్, రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎనీ మూమెంట్ అవుట్ సైడ్? నెగిటివ్ సార్. రోజర్ దట్. మూవ్ షంషేర్. ఫర్దీన్, రూమ్స్ అన్ని చెక్ చేయడం స్టార్ట్ చేయి. Yes, sir. షంషేర్, ఫాలో మీ. షార్ట్ రేంజ్ కాంబాట్ బడీ. రోజర్ దట్ సార్. ఏమైంది బాబు? అంతా బానే ఏం ఉంది కాలేదు. కదా? మీరు లోపలే ఉండండి, ఏం కాదు. డోర్ మూసే ఉంచండి. మమ్మల్ని వదిలేయండి. ముందుకు రాకండి, ముందుకు రాకండి. నన్ను నమ్ము, నేను ఎవరు ఏం చేయరు. గన్ కింద పడే. మీ ఆర్మీ వాళ్ళకి ఇంకా పోలీసులకి రోడ్ క్లియర్ చేసి నన్ను వెళ్ళనిమని చెప్పండి. మమ్మల్ని నమ్ము, వాళ్ళని వదిలే. మీకు వినపడడం లేదా? తుపాకీ కింద పెట్టండి. అదే పద 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 పద.
నేను జోక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా మీకు? చాలా వెనక్కి వెళ్ళండి, లేకపోతే వీడిని కూడా లేపేస్తాను. మమ్మల్ని మా మిషన్ పూర్తి చేయకుండా ఎవరు ఆపలేరు. వన్ సివిలియన్ కిల్డ్. ఫస్ట్ రూమ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఆన్ ద రైట్ సైడ్. నాకు వాడు ప్రాణాలతో కావాలి ఫర్దీన్. మమ్మల్ని మా మిషన్ పూర్తి చేయకుండా ఎవరు ఆపలేరు. వెనక్కి వెళ్ళండి, లేదంటే వీడిని కూడా లేపేస్తాను. అసలు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నీకే చెప్పేది, వదిలే. వెనక్కి వెళ్ళండి. వదిలేయ్, వదిలేయ్, వెపన్ వదిలేయ్. నీ వాళ్ళు అందరూ చనిపోయారు, వదిలేయ్. ఒకవేళ నిన్ను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాళ్ళం. కింద పెడుతున్నాను, తుపాకీ కింద పెడుతున్నాను. వాడి మాటలు వినకండి సార్. నన్ను నమ్మండి. షంషేర్, వెపన్ డౌన్. డోంట్ డు దిస్ సార్. షూట్ చేయొద్దని చెప్పాను కదా ఫర్దీన్. అతను మిమ్మల్ని కాల్చేవాడు సార్. హీస్ రైట్ సార్. వన్ మోర్ టెర్రరిస్ట్ డౌన్. రోజర్ సార్. జై హింద్ సార్. వాట్స్ యువర్ అప్డేట్? ఇద్దరు పారిపోయారు సార్. నాకు తెలిసి స్టేషన్ నుండి వెళ్ళిన ప్రతి బండిని ఇంటర్సెప్ట్ చేసి వెతకాల్సి ఉంటుంది సార్. గెస్ట్ హౌస్ నుంచి మీరు రికవర్ చేసిన వస్తువులతో సమాధానం వెతకడం చాలా కష్టంగా ఉంది. ఈ మ్యాప్లో మార్కులేం లేవు. బ్యాగ్లో అన్ని బట్టలే ఉన్నాయి, ఇంకా ఈ గన్స్. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, వాళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కడైనా ప్రాణాలతో దొరుకుంటే మనకు హెల్ప్ఫుల్గా ఉండేది. ఏం పర్వాలేదు సార్. రాబోయే కొన్ని రోజుల్లో జమ్మూలో ఏదైనా మేజర్ ఈవెంట్? అసెంబ్లీ సెషన్ మొదలు కాబోతుంది. బహుశా దానికి రిలేటెడ్ కావచ్చు. పవర్ఫుల్ జనాలు ఉంటారు అక్కడ. యువర్ రైట్ సార్, వాళ్ళు ఎవరైనా టార్గెట్ కావచ్చు. చూద్దాం. ఐ హోప్ ఈ విరిగిన ఫోన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టొచ్చేమో. సార్, సార్ ఎనీ అప్డేట్? త్రివేణి, నేను మీకే కాల్ చేయబోతున్నాను. వీఆర్ ట్రైయింగ్ టు ట్రయాంగులేట్ ద లొకేషన్. ఏదైనా తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రోజర్ దట్ సార్. సార్, సార్ జమ్మూ రూమ్ నుండి మాకు ఒక హ్యాండ్ గన్, ఒక మ్యాప్, అలాగే కొన్ని బట్టలు దొరికాయి సార్. అంతే సార్. ఇంటెలిజెన్స్ నుంచి న్యూ అప్డేట్ ఏంటంటే అటాక్కి 10 నిమిషాల ముందు కాల్ వచ్చింది, అలాగే 4 నిమిషాలు మాట్లాడారు. లొకేషన్ ఐడెంటిటీ గురించి తెలియలేదు కదా? లేదు సార్. ఒకవేళ ఎవరైనా మనకు దొరుకుంటే ఏదైనా తెలుసుండేది. నువ్వేం ఫీల్ అవ్వకు త్రివేణి. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. నువ్వు నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేశావు. వాడు ఫైర్ చేస్తే మనం రెస్పాండ్ అయ్యాము. ఐ నో సార్, బట్ ఇట్ వాజంట్ గుడ్ ఎనఫ్. మనం పట్టుకుని ఉండాల్సిందే. ప్రతి ఒక్క కళ నిజం అవదు, కానీ నీ కళ మాత్రం నిజమైంది. నీ లీవ్ అప్రూవ్ అయింది. వెళ్ళు, గెట్ మ్యారీడ్. సార్, నేను ఇప్పుడే వదిలి వెళ్ళలేను సార్. సార్, జమ్మూపై అటాక్ జరగబోతోంది. ఐ కాంట్ లీవ్. త్రివేణి. సార్ ప్లీజ్ సార్. ఓకే. ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very nice. వెళ్ళాం. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య, మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు, రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ? బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని తెలియటం చాలు చాలు లేదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు.
యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. సరే, ఒక విషయం చెప్పు, త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? మీరెక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ ఏమైనా దొరికిందా శంషేర్? లేదు సార్, సెర్చింగ్. సార్ నా ట్రైన్ వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. ఫర్దీన్ సార్, ఫర్దీన్ సార్. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఎందుకు పరిగెడుతున్నావు? సార్ ఇందులో ఏమి లేవు సార్. సార్, స్ట్రీట్ లైట్ పార్ట్స్. ఏమి లేవు సార్, నిజంగా ఏం లేవు సార్. నన్ను క్షమించండి సార్. సార్, ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు సార్. అవి అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయని అనుకున్నాను సార్. నన్ను క్షమించండి సార్. సార్, నన్ను క్షమించండి సార్. క్షమించండి సార్. నీ కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదరా, వెళ్ళి పని వెతుక్కో. అలాగే సార్, అలాగే సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చేయను సార్. ఇంకెప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ మీద చేయకూడదు, సరేనా? సరే సరే, సార్, పో. క్షమించండి సార్. ఓ స్టేషన్ మాస్టర్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇదోసారి చూడు. ఇది ఇదొద్దు, బాగుందా? ఇదొద్దు, ఇదొద్దు. ఇదొద్దా? హలో, ఎప్పటి నుండి కాల్ చేస్తున్నాను. సరే, ఫోన్ స్పీకర్ ఆన్ ఉంది. అరే వా, డిస్క్లైమర్ భలే ఇచ్చారు. కాదు కదా. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అరే, సెలవు సంగతి ఏమైందిరా? అమ్మ సడన్ గా పని పడింది, అది కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాను. నో ఎక్స్క్యూజ్ ఆఫ్టర్ దట్. పోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. త్వరగా రండి. ఇప్పుడు కూడా లౌడ్ స్పీకర్ లోనే మాట్లాడతావా, తీసేస్తావా? ఐ మిస్ యూ. మీ టూ. మీకు ఇంకా కొన్ని రోజులు పడుతుందా? లేదు, కాస్త టైం పడుతుందా అంతే. త్వరగా రండి. వస్తాను. సరే, పని చూసుకోవాలి. బాయ్. సీ యూ. ఎవరు బాక్సులు ఇవి? ఫర్దీన్, దీన్ని తెరవడానికి ఏదైనా తీసుకురా. ఆ రెండోది కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేయి. సార్, కార్పెట్లు ఉన్నాయంతే. అన్ని కార్పెట్సే సార్. క్లోజ్ చేయండి. ఏంటి ఇంత సామాన్లా? ఇది ఎటా కోసమా లేక యుద్ధం కోసమా? సంబరాలు అంబరాలు అంటబోతున్నాయి. త్రివేణి, సార్. టెర్రరిస్ట్ ఫోన్కి ఏదైతే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ నుంచి ఆఖరి కాల్ ఒక లోకల్ నెంబర్కి వెళ్ళింది. లొకేషన్ పంపించా నీకు, పాత బజార్ అది.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.